తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేక రాజకీయ కుట్రల బారిన పడి చాలా దెబ్బతింది. ఎంతో కింది స్థాయి నుంచి రాజకీయం ప్రారంభించి నాయకులుగా ఒక రేంజ్కి ఎదిగిన వారు అనేక మంది. పార్టీ కష్టకాలంలో ఉన్న రోజుల్లో ఏమాత్రం విలువలు లేకుండా తమ దారి తాము చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త దశ దిశ నిర్దేశించే కృషితో పాటు తెలంగాణలో కూడా తెలుగుదేశాన్ని పునరుజ్జీవింప చేయాలని అధినేత చంద్రబాబు నాయుడు అనుకుంటున్న తరుణంలో కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు పార్టీని వీడి వెళ్లిన కీలక నాయకులు కొందరు తిరిగి తెలుగుదేశంలోకి రాబోతున్నారు. కొందరు ఇప్పటికే తమ చేరికలను ధృవీకరించారు. మరికొందరు చంద్రబాబుతో మంతనాలు పూర్తి చేసుకున్నారు. మొత్తానికి రాబోయే కొన్ని నెలల్లో తెలంగాణ తెలుగుదేశానికి మంచి రోజులు వస్తాయని, పార్టీ కొత్త జవసత్వాలను కూడా సంతరించుకోబోతోందన్నది పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒకప్పట్లో తెలంగాణలోనే వైభవ స్థితి ఉండేది. రాష్ట్ర విభజన నాటికి కూడా పార్టీ పరిస్థితి మరీ దిగనాసిల్లిపోలేదు. కానీ 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన భారాస అధినేత కేసీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను భయపెట్టి, బెదిరించి, ప్రలోభపెట్టి మొత్తానికి రకరకాలుగా వెంటపడి గులాబీ దళంలో కలిపేసుకున్నారు. ఇవాళంటే కాంగ్రెస్ లోకి వెళ్లిన గులాబీ ఎమ్మెల్యేల గురించి ఫిరాయింపు నీతులు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజుల్లో తెలుగుదేశం నుంచి ఫిరాయించి వచ్చిన వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టి రాజకీయ నైతిక విలువలను బొందపెట్టారు కేసీఆర్. తర్వాతి పరిణామాల్లో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తెలంగాణ తెలుగుదేశం నామమాత్రంగా మారిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ పునరుజ్జీవం మీద శ్రద్ధ పెడుతున్నారు. దానికి తగ్గట్టుగా ఒకప్పుడు తెలుగుదేశం తరపున హైదరాబాద్ నగర మేయర్ గా కూడా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు తాను కుటుంబ సభ్యులతో సహా తెలుగుదేశంలో చేరబోతున్నట్లు ప్రకటించారు. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులు కూర్చున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. రాజధాని నగర రాజకీయాల్లో తీగల కృష్ణారెడ్డి బలమైన నాయకుల్లో ఒకరు. అదే విధంగా మరో కీలక నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భారాసలో ఉన్న ఆయన తన అల్లుడు శశిధర్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో భేటీ కావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వీరిద్దరూ కూడా తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం ఉంది. ఏం జరిగినప్పటికీ తెలంగాణ తెలుగుదేశం మళ్లీ వికసిస్తుందని, పూర్వ వైభవం కాకపోయినా కనీసం అస్తిత్వాన్ని కాపాడుకుంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.